మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు ఏబిఎన్ డిబేట్లో మాట్లాడుతూ మెడికల్ విద్యార్థుల మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకసారి అవి చూద్దాం. అయితే నేను చెప్పొచ్చే అంశం ఏంటంటే, హాస్పిటల్ ఒకటి, టీచింగ్ మెడికల్ కాలేజ్ ఒకటి అండి. నా ఉద్దేశం మెడికల్ కాలేజీలు అవసరం లేదు, ఇప్పటికే ఎక్కువైపోయినాయి. అనవసరంగా ఫ్యాన్సీగా నడుస్తుంది మెడికల్ ఎడ్యుకేషన్ అనేది. చాలా మంది తల్లిదండ్రులు ఒక మోజులో మెడికల్ ఎడ్యుకేషన్ మీద పిల్లల్ని అన్యాయం చేస్తున్నారు. పిల్లల్ని విదేశాలు పంపించడం, లేకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పంపించడం ఫ్యాషన్ అయిపోయింది. ఈ మేధావి ఏదో చెప్పొచ్చాడంట. విచిత్రం ఏంటంటే, డొక్కా మాణిక్యవరప్రసాద్ గారి పెద్ద అబ్బాయి ఎంబీబీఎస్ చదివాడు, పీజీ చేశాడు. ఆయన ఇప్పుడు డాక్టర్గా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళ పిల్లలు డాక్టర్స్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు పేద కుటుంబాల్లో, ముఖ్యంగా ఎస్టీసు, ఎస్సీసు, బీసీలు, మైనార్టీల కుటుంబాల్లో నుంచి ఏ వ్యక్తి డాక్టర్ అవ్వకూడదంట. అనవసరం అంట. ఏదో ఫ్యాషన్గా చదువుతూ ఉన్నారంట. ఏదో ఫ్యాషన్గా ఫారెన్ వెళ్ళి చదువుకొని వస్తూ ఉన్నారంట. తల్లిదండ్రులు ఏదో మోజులో చదివిస్తూ ఉన్నారంట. ఈయన మేధావని చెప్పుకుంటాడు, మళ్ళా నేను పెద్ద అపర మేధావని చెప్పుకుంటా ఉంటాడు. ఖచ్చితంగా డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది పేద కుటుంబాల నుండి చదువుకొని డాక్టర్స్ అవ్వాలనేటువంటి ఒక విజన్తో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులను, యావత్తు మెడిసిన్ చదువుతున్నటువంటి విద్యార్థులను ఖచ్చితంగా అవమానపరిచినట్లే అవుతా ఉంది. నాకు ఇక్కడ ఒక సందేహం కూడా ఉంది. డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారంటే ఇదేమైనా తెలుగుదేశం ప్రభుత్వం స్టాండా? తెలుగుదేశం ప్రభుత్వం అసలు మన రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అవసరం లేదని చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు వచ్చినటువంటి మెడికల్ కాలేజీలను, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి మెడికల్ కాలేజీలను ఒక కుట్ర కోణంలో వీళ్ళు ఏదైనా క్యాన్సిలేషన్ చేయదలుచుకున్నారా? ఈ మెడికల్ కాలేజీలన్నీ మళ్ళీ వేద్దామన్నప్పుడు అసలు ఈ అవసరం లేదని చెప్పదలుచుకున్నారా? ఇదేమైనా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మెసేజ్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకుంటున్నారా అనేటువంటి ఒక సందేహం కూడా నాకు వ్యక్తమవుతా ఉంది. ఖచ్చితంగా డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. అసలు ఈ ప్రభుత్వం మన రాష్ట్రంలో మెడికల్ కాలేజీ అవసరం లేదని చెప్పి ఈ ప్రభుత్వం భావిస్తూ ఉంటే, అసలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకైనా మెడికల్ కాలేజీలు వెళ్ళాలని ఎందుకు అనుకుంటా ఉంది? ఖచ్చితంగా దీంట్లో ఏదో కుట్ర కోణం ఉంది అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నిర్వహిస్తే, ప్రభుత్వం చేతుల్లోనే మెడికల్ కాలేజీలు ఉంటే పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. పేద కుటుంబాల నుండి చదువుకుంటున్నటువంటి వ్యక్తులు డాక్టర్ అవ్వాలని చెప్పి ఒక విజన్తో చదువుకుంటున్నటువంటి వ్యక్తులకు భవిష్యత్తులో అవకాశాలు వస్తాయి. మెడికల్ కాలేజీలు అనేవి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనికి వెళ్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా పేద విద్యార్థులకు అందని ద్రాక్ష అవుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఒక పోరుబాట పట్టి పేద విద్యార్థుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ఉంటే, మెడిసిన్ చదువుకుంటున్నటువంటి విద్యార్థుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ఉంటే, మన రాష్ట్రంలో ప్రజలందరూ పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవటానికి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారని చెప్పి అదే కార్పొరేట్ స్థాయిలో మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి, అప్పుడే పేదవాడికి సరైనటువంటి వైద్యం అందుతుంది అని చెప్పి, పేదవాడు మంచిగా చదువుకుంటే డాక్టర్లు అయితే అదే పేదవారికి, పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి డాక్టర్లు మంచి మనసుతో వైద్యం అందిస్తారని చెప్పి పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ఉంటే, మధ్యలో పానకంలో బుడకలాగా ఈ డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు వచ్చి అసలు మన రాష్ట్రంలో మెడిసిన్ కాలేజీలు అవసరం లేదు, ఏదో ఫ్యాషన్గా చదువుకుంటా ఉన్నారు, తల్లిదండ్రులు కూడా ఏదో మోజులో ఉన్నారని చెప్పి, అసలు అవసరం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే, ఇలాంటి వ్యక్తులను సమాజ బహిష్కరణ చేయాలని చెప్పి, ఇలాంటి వ్యక్తుల మాటలను మనం ఖచ్చితంగా ఖండించాలని చెప్పి, పేద విద్యార్థులను ఇతను ఖచ్చితంగా అవమానపరిచినట్లేనని చెప్పి, ఈయన క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.